హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసారు 2026 ఒక హోండా సిటీ మోడల్ అనమాట. లాంగర్ అండ్ వైడర్ దెన్ బిఫోర్, మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ సెడాన్గా ముందుకు వస్తుంది. మైలేజ్ ఆఫ్ 27.26 kmpl. అండ్ దీని గురించిన ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఓవర్వ్యూ ఈ యొక్క షార్ట్ రివ్యూలో. షార్ప్ అండ్ డిజైన్ ఫిలాసఫీతో, షార్ప్ అండ్ స్పోర్టీ డిజైన్తో సిలబట్తో వచ్చేసింది. మీరు చూడొచ్చు ఫ్రంట్ ఫ్యాషన్ కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ కానివ్వండి, ఎల్ఈడి ప్రొజెక్టర్ కానివ్వండి, ఇక్కడ ఒక లైట్ బార్ అనేది డిఆర్ఎల్గా మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది. కొంచెం వరకు వర్ణ ఒక ఇన్స్పిరేషన్ మనకు కనిపిస్తుంది. కానీ డిజైన్ స్టైలింగ్ పరంగా చూస్తే రోడ్ ప్రెజెన్స్ అనేది అద్దరిపోయింది. ఆల్మోస్ట్ కొంచెం వరకు సివిక్ టైపర్ లాంటి ఆ స్పోర్టీ డిజైన్ లాంగ్వేజ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఫ్రంట్ బంపర్ కూడా చూసినట్లయితే ఇంకా స్పోర్టీగా ఇవ్వబడింది. అండ్ ఓవరాల్ విజువల్ అపీల్, ఈ బ్లాక్ కలర్ కొత్తగా లాంచ్ చేశారనమాట. అండ్ చాలామంది బ్లాక్ కలర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికీ ఆ వెయిట్ అనేది ఓవర్. ఒక నైట్ రైడర్ కార్లక ముందుకు వచ్చేసింది కొత్త హోండా సిటీ. సో ప్రొఫైల్కి వచ్చినట్లయితే మీరు చూడొచ్చు 16-inch వీల్స్, అలాయ్ వీల్స్ అనేది రీడిజైన్ చేయబడ్డాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో పాటు వస్తున్నాయి. 180 సెక్షన్ టైర్ అనమాట, బ్రిడ్జ్స్టోన్ టైర్స్తో పాటు వస్తుంది. ఫ్లేర్డ్ వీల్ వచ్చి చాలా నీట్గా ఉంది. నేను చెప్పినట్టు లెంత్ అనేది ఇంక్రీజ్ చేయబడింది టు ఆఫర్ బెటర్ క్యాబిన్ స్పేస్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి కనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఒక ఇష్యూగా ఉండేది ఇంతకుముందు హోండా సిటీలో. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అండ్ బీ పిల్లర్, షార్క్ ఫిన్ యాంటెనా, ఒకలాంటి స్లోపింగ్ కూపే కైండ్ ఆఫ్ రూఫ్ లైన్. క్యారెక్టర్ లైన్ అనేది అటెన్షన్ టు డీటెయిల్ హైలైట్ చేస్తుంది. వెనకాల చూడట్టు డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. మషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ అనేది వన్ ఆఫ్ ద షార్ప్ షూటర్ డిజైన్ లాంగ్వేజ్ని హైలైట్ చేస్తుంది. సో టైల్ ల్యాంప్ క్లస్టర్ చూసినట్లయితే మనకి హెచ్ఈవి బ్రాండింగ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనకు తెలుస్తుంది. ఈ హెచ్ఈవి బ్రాండింగ్ దీనివల్లనే మనకి 27.26 kmpl మైలేజ్ అనేది లభిస్తుంది. మీకు నార్మల్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఐవీ టెక్ ఇంజిన్ కూడా ఉంది, అది కూడా 1.5 లీటరే. సో దాని మైలేజ్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ రీజనబుల్ మైలేజ్ అనేది వస్తుంది. దాని పికప్ చాలా బాగుంటుంది. ఇది మనకు 1.5 లీటర్ ఇంజిన్ అలాంగ్ విత్ 2 ఎలక్ట్రిక్ మోటార్స్ అనేది వస్తుంది. మీరు చూడొచ్చు టైల్ ల్యాంప్ క్లస్టర్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. ఇది కొత్త డిజైన్ అనమాట, చాలా షార్ప్ షూటర్ డిజైన్. నేను చెప్పినట్టు ఏరోడైనామిక్స్ అనేది పర్టికులర్గా వారు ఎన్హాన్స్ చేశారు దీంట్లో టు రెడ్యూస్ డ్రాగ్ అండ్ టు అలౌ బెటర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ సచ్ దట్ ఇట్ కెన్ క్యారీ మోర్ స్పీడ్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ బెటర్ మైలేజ్ అనేది ఇది ఆఫర్ చేయడానికి. వెనకాల స్పోర్ట్ బంపర్ చూడొచ్చు. ఇదంతా కూడా కొంచెం వరకు మనకి ఆ టైప్ ఆర్ సివిక్ స్పోర్ట్స్ సెడాన్ డిజైన్ లాంగ్వేజ్ అని మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. విజువల్ అపీల్ పరంగా అబ్సల్యూట్లీ అదిరిపోయింది. ఇంటిగ్రేటెడ్ ఒకలాంటి స్పాయిలర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్ కలర్లో అబ్సల్యూట్లీ అదుర్స్ అని చెప్పొచ్చు. సిటీ బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, నైట్ రైడర్ అనే ఒక సిరీస్ వచ్చేది. ఆ కార్ ఎంత బ్యూటిఫుల్గా కనిపించేదో ఒకలాంటి స్పోర్ట్స్ కార్ డిజైన్ సిల్హెట్ అనేది ఈసారి సిటీకి ఆఫర్ చేయడము దాని విజువల్ అపీల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. మనం వెనకాల చూసినట్టయితే రూమ్ అనేది చాలా బెటర్ ఆప్టిమైజ్ చేయబడింది. వెనకాల సీట్లో మీరు చూడొచ్చు. ముగ్గురు కూర్చోవచ్చు హ్యాపీగా. ఇక్కడ మధ్యలో హంప్ కూడా మరీ పెద్దగా ఏం లేదు. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇచ్చేసారు వెనకాల. అండ్ డెడికేటెడ్ హెడ్ రెస్ట్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ఆమ్రెస్ట్ ఇచ్చారు విత్ కప్ హోల్డర్స్. సో ముగ్గురు అడల్ట్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. అందుకనే క్యాబిన్ అనేది ఇంకా కొంచెం వైడ్ చేశారు. అండ్ ఇంకా లెంత్ కూడా పెరిగింది కాబట్టి వాళ్ళు క్యాబిన్ స్పేస్ని బెటర్ ఆప్టిమైజ్ చేయడానికి వాళ్ళకి ఇక్కడ అవకాశం దొరికిందని మనం చెప్పొచ్చు. సో మీరు చూడొచ్చు వెనకాల లెగ్ రూమ్ అనేది ఇక్కడ చాలా బాగా ఆప్టిమైజ్ చేయబడింది. అట్ ది సేమ్ టైం హెడ్ రూమ్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ ఉందని చెప్పొచ్చు. కానీ 6 feet పైన ఉన్నట్లయితే నాకు తెలిసి కొంచెం వరకు ఇబ్బంది పడవచ్చు. ఓకే, సో గైస్ ముందు చూసినట్లయితే మనకి ఈ మ్యాసివ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది అప్డేట్ చేయబడింది. స్టీరింగ్ వీల్ చాలా నీట్గా ఉంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ అన్ని అప్డేట్స్ ఉండడం కాకుండా వాళ్ళు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయలేదు. సేమ్ ఓల్డ్ ప్రైస్తో లాంచ్ చేస్తారు, 11.99 lakhs. బూట్ స్పేస్ అంతా కూడా సేమ్. పవర్ ట్రైన్స్ కూడా సేమ్ అదే పవర్ ట్రైన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నాకు తెలిసి 6 air bags స్టాండర్డ్ లభిస్తున్నాయి బేస్ వేరియంట్ నుంచి. అండ్ ప్రైస్ ఏమో 11.99 lakhs నుంచి స్టార్టింగ్. దీంట్లో 2 పవర్ ట్రైన్స్ వస్తాయి. ఒకటి 1.5 లీటర్ ఐవీ టెక్ పెట్రోల్ అనమాట, ఇంకోటి ఏమో 1.5 లీటర్ ఈ హెచ్ఈవి అనమాట. ఏదైతే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉందో దాంట్లో 2 ఎలక్ట్రిక్ మోటార్స్ ఆన్ బోర్డ్ పనిచేస్తాయి ఇన్ ట్యాండమ్, స్విచ్చింగ్ బిట్వీన్ బ్యాటరీ మోడ్ అంటే ఈవీ మోడ్ అండ్ ఐస్ మోడ్ అనమాట. దానివల్ల మీకు మైలేజ్ అనేది క్లాస్ లీడింగ్ మైలేజ్ లభిస్తుంది. సో సేఫ్టీ పరంగా మీరు చూసినట్లయితే 6 air bags అనేది ఆఫర్ చేయబడుతుంది. అండ్ Level 2 ADAS అనేది ఆఫర్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు Level 2 ADASతో మనకి కొలిజన్ వార్నింగ్ కానీ, కొలిజన్ అవాయిడెన్స్ కానీ, లేన్ కీప్ అసిస్ట్ కానీ, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ అది మన అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. అండ్ సన్ రూఫ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. అండ్ ప్రాక్టికాలిటీ పరంగా మనకి 506 liters ఆఫ్ బూట్ స్పేస్ కూడా మనకి లభిస్తుంది.